నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పులు ఊబిలో కూరుకుపోయి పూట గడవని స్థితిలో ఆ దేశం అల్లాడిపోతోంది. ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు సొంతంగా కష్టపడాల్సింది పోయి దాయాది దేశం పాకిస్తాన్ మళ్లీ పాత దరిద్రపు బుద్ధినే బయటపెట్టింది. ఇతర దేశాల మధ్య పంచాయతీ పెట్టి ఆ మధ్యవర్తిత్వానికి అద్దె వసూలు చేసుకునే యాచక వృత్తికి పదును పెట్టింది. త్వరలో ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే ఈ చర్చలకు ఆతిథ్యం ఇస్తున్నందుకు గాను అమెరికా నుంచి భారీ ఆర్థిక ప్యాకేజీని వసూలు చేయాలని పాక్ మాస్టర్ స్కెచ్ వేస్తోంది. అసలు పాకిస్తాన్ బేరసారాలు ఏంటి? ఇలాంటి దౌత్యంతో గతంలో ఆ దేశం ఎన్ని బిలియన్ డాలర్లు వెనకేసుకుంది? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ వలలకు చిక్కుకుంటాడా? ప్రస్తుతం పాకిస్తాన్ చరిత్రలోనే కనివిని ఎరుగని తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, పాతాళానికి పడిపోయిన కరెన్సీ విలువతో అక్కడి ప్రజలు నిత్యావసరాలకు సైతం అవస్థలు పడుతున్నారు. IMF లాంటి సంస్థలు కూడా షరతులు విధిస్తుండటంతో డబ్బు కోసం పాక్ తన పాత దౌత్య వ్యూహాలకు పదును పెట్టింది. ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికైంది. రెండోసారి కూడా అక్కడే ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ అవకాశాన్ని వాడుకుని ఈసారి అమెరికా నుంచి బహుమతిగా ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని దండుకోవాలని పాక్ ప్రభుత్వం ఆశిస్తోంది. పాకిస్తాన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ దేశానికి అలవాటైపోయిన విద్య. గతంలో 1980లో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం సమయంలోనే పాకిస్తాన్ ఖచ్చితంగా ఇలాంటి అవకాశవాద రాజకీయాలే చేసింది. అమెరికాకు మధ్యవర్తిగా బేస్ క్యాంపుగా వ్యవహరించి దానికి అద్దె రూపంలో బిలియన్ల కొద్ది డాలర్లు, ఉచిత గ్రాంట్లు, రుణమాఫీలను పొందింది. ఇప్పుడు ఇరాన్ వ్యవహారంలోనూ అచ్చం అలాగే డాలర్లు రాలతాయని ఆశపడుతోంది. కానీ ఒకప్పటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఉచితంగా $1 కూడా ఇచ్చే రకం కాదు. గతంలోనే పాకిస్తాన్ను ఆయన నట్టేట ముంచిన చరిత్ర ఉంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల వల్ల విదేశీ పెట్టుబడిదారులు పాక్ వైపు చూడటానికే భయపడుతున్నారు. పాక్ దగ్గర డాలర్ నిల్వలు అడుగంటిపోయాయి. పాత అప్పులు తీర్చడం భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం వేదిక ఇచ్చినందుకు పాక్ అమెరికా బిలియన్ డాలర్లు కుమ్మరిస్తుందనేది కేవలం పగటికల మాత్రమే అక్కడి మీడియానే విమర్శిస్తోంది. పాకిస్తాన్ ఇప్పటిదాకా కేవలం భౌగోళిక రాజకీయాలను, అవకాశవాదాన్ని నమ్ముకుంది తప్ప తనకంటూ ఒక పటిష్టమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోలేకపోయింది. అంతర్జాతీయ వేదికలపై అనేక సమావేశాలు నిర్వహించిన పాకిస్తాన్ చివరకు కేవలం ఫోటో సెక్షన్లకే పరిమితమైంది. ఆ సమావేశాలను దీర్ఘకాలిక వ్యాపార ఒప్పందాలుగా లేదా చమురు రంగంలో పెట్టుబడులుగా మార్చుకోవటంలో ఆ దేశ పాలకులంతా ఘోరంగా విఫలమయ్యారు. పక్క దేశాల్లో యుద్ధం ఉన్నప్పుడు విదేశీ నిధులు రావటం, వాళ్ల మధ్య శాంతి నెలకొనగానే పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూరటం అనేది ఆ దేశానికి ఒక జాడ్యంలా మారిపోయింది. ఒకడు ఇల్లు కాలి ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవటానికి నిప్పు అడిగాడట అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ తీరు. మధ్యప్రాచ్యంలో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా వణికిపోతుంటే ఆ పంచాయతీలో తాము బ్రోకరేజ్ ఎలా కొట్టేయాలా అని పాక్ ఎదురుచూస్తోంది. ఈసారి అమెరికా పాక్ వలలో పడుతుందా లేక ఆతిథ్యం తీసుకుని చేతులు దులుపుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.